నిన్న పార్లమెంట్ లో మోడీ గారు మాట్లాడినప్పటి నుంచి సిచ్యువేషన్ ఇట్లా మారింది. ఈ రోజు నేను కూడా పెట్రోల్ కోసం పోయినాను. అక్కడ ఒక 2 సిచ్యువేషన్స్ అయినాయి. ఆఫ్టర్ 1 అవర్ లైన్ లో నించిన తర్వాత నా టర్న్ వచ్చింది. అంటే నాకంటే ఒక ముందు ఒక మనిషి ఉన్నాడు అండ్ నా వెనకాల ఒక మనిషి ఉన్నాడు. ఈ వెనకాల ఉన్న మనిషి ఏంటంటే ముందరకు వచ్చేస్తున్నాడు, ఫస్ట్ నాకు పోయండి అని చెప్పేసి. సో నేను ఆయనకి ఏం చెప్పిన అంటే, అన్న ఆల్రెడీ ముందర ఒక మనిషి ఉన్నాడు కదా, తర్వాత నేను, నా తర్వాత మీరు పోసుకోవాలంటే ఆయన సడన్ గా లేలే అట్లెట్లుంటది, ఫస్ట్ నేను పోసుకోవాలి, నేను పోసుకున్న తర్వాత మీరు పోసుకోవాలంటారు. ఆయన చూడడానికి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లెక్కనే ఉన్నాడు, మంచి చదువుకున్న వ్యక్తి లెక్కనే ఉండడు. కానీ ఆయన అట్లా మాట్లాడాడు. ఏం బ్రదర్ అట్లా మాట్లాడుతున్నారంటే, లేలే నాకు మస్తు పని ఉంది, నేను తొందర పోవాలి అన్నాడు. అట్లా అనుకుంటే అన్న అందరికీ పనులు ఉన్నాయి, మీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా మీ లెక్కనే అందరు కోఆర్డినేట్ చేసుకోకుండా ముందరికి వచ్చేస్తారంటే వాడు ఎటుపోతే నాకేందని అంటాడు. సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి, నేను పెట్రోల్ పోసుకుంటే ఒక ర్యాండమ్ పర్సన్ ఒక 25 లీటర్ క్యాన్స్ ఉంటాయి కదా, ఒక 2 తీసుకొచ్చి ఫుల్ ట్యాంక్స్ చేసుకుంటే నేను నార్మల్గా అడిగిన, ఏది బ్రదర్ ఇంతకాలం పోసుకుంటున్నారంటే వాడు ఏ భయం లేకుండా, ఏముందన్నా రేపు వెళ్ళి అయితే పెట్రోల్ దొరకదు, మంచి బ్లాక్ లో అమ్ముకుందాం, ఫుల్ పైసలు వస్తాయంట. బ్లాక్ లో అమ్ముకుంటావా? జనాలు ఎమర్జెన్సీ పర్పస్ పెట్రోల్ లేదని చెప్పేసి కిలోమీటర్ ఎండల లైన్ లో నుంచి ఉంటే నువ్వు తీసుకుపోయి క్యాష్ చేసుకుంటావా అని చెప్పి నేను ఏమూకోలే, గట్టిగా ఇచ్చి పడేసిన. పెట్రోల్ బంక్ ఆయన వచ్చిండు, తీసుకొని పోయిండు క్యాష్, మరి వానికి ఇచ్చిండా లేదా మనకు తెలియదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సిచ్యువేషన్ ని క్యాష్ చేసుకోకండి. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. గవర్నమెంట్ చేసేది చేస్తుంది. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనం ఏం చేయాలి? పెట్రోల్ ని ఇష్టం వచ్చినట్టు మనం వాడకూడదు. మాక్సిమం ట్రై చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అవసరం లేనప్పుడు ఎంత అవసరం ఉందో అంతే పెట్రోల్ వాడండి.